ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వందలాది మంది వైసీపీ కార్యకర్తలపై దాడులకు జరిగాయని ఆరోపించారు. అందరూ చూస్తుండగా వైసీపీ కార్యకర్త రషీద్ను పాశవికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో తాను అలా అనుకుని ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండేవారు కాదన్నారు. కానీ తమ నాయకుడు అలాంటివి ప్రోత్సహించలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన వారిని పరామర్శిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పులివెందుల ఇసుక డిపోలో నిల్వ ఉన్న 60,000 టన్నుల ఇసుక మాయమైందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అటువంటి గాయపడ్డ కార్యకర్తల ఇళ్ల వద్దకెళ్ళి వారిలో ధైర్యం నింపండి, వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ సింహాదిపురం మండలంలో మరి తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని ప్రతాప్ రెడ్డిని కానీ వల్లీని కానీ వీళ్ళందరి గృహాలు మరి వీళ్ళందరి ఇల్లు మరి విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు ఈ మండలంలోని నాయకులు అందరూ కూడా వచ్చి ఈ 3 కార్యకర్తల యొక్క ఇళ్లకు పోవడం జరిగింది. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షుడి తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీరికి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా ఉన్నామని చెప్పి వీరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే మాటిమాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేవలం కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే వందల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి.